హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. ఈ ఫెస్టివల్ టైంలో ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటాము. ఒకసారి ఇలా చెక్కలు చేసి చూడండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ చెక్కలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. బాగా మెత్తగా నానే వరకు 1 గంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు పెసరపప్పు 2 కలిపి తీసుకున్నాను. మీకు 2 యాడ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఓన్లీ పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ పెసరపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు. వీటిని కూడా 1 గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా నానే వరకు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ఇప్పుడు ఈ చెక్కల్లోకి మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పట్టి వేయాలండి. దానికోసం ఈ సైజులో ఉన్న అల్లం ముక్క తీసుకుని దాన్ని పీల్ చేసేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కారానికి సరిపడినట్లుగా పచ్చిమిర్చిని తీసుకున్నాను. నేను ఇక్కడ కారం యాడ్ చేయట్లేదండి, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రం వేస్తున్నాను. దానికి సరిపడా పచ్చిమిర్చిని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వరిపిండి రెడీ చేసుకుంటున్నాను. 1 కేజీ వరకు వరిపిండి తీసుకోవాలండి. ఈ గ్లాస్ వచ్చి 1/2 కిలో పడుతుంది. నేను 1 కేజీకి 4 గ్లాసులు వేసుకున్నాను. ఇలా కేజీ పిండిని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 2 కలిపి ఒకేసారి వేసేయకూడదండి. పచ్చిమిర్చి ఫస్ట్ వేయకూడదు. ఫస్ట్ అల్లం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి కారానికి సరిపడా చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసి ఒక్కసారి తిప్పి ఆఫ్ చేసేయండి. ఇది కచ్చాపచ్చాగా నలగాలి, మరీ మెత్తగా నలిగిపోతే బాగోదు. కొంచెం పలుగ్గా కచ్చాపచ్చాగా ఉండాలి. ఇలా కచ్చాపచ్చాగా ఉండేటట్లు మిక్సీ చేసుకోండి. మరీ మెత్తగా నలిగిపోతే పేస్ట్ లాగా చేసేసుకుంటే చెక్కలు టేస్ట్ ఉండవండి. మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చి తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యంలో వాటర్ మొత్తాన్ని కూడా వడకట్టేసి తీసుకోవాలి. సగ్గుబియ్యం వాటర్ మొత్తం వడకట్టేసి చూడండి, ఇదిగోండి ఇలా మెత్తగా మెదిపితే సగ్గుబియ్యం మెత్తగా అయిపోవాలి. అలా నానాలన్నమాట. అలా నాని సగ్గుబియ్యాన్ని నీళ్లు వడకట్టేసేసి ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం మొత్తం కూడా వాటర్ వంచేసేసుకుని పిండిలోకి వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు పెసరపప్పును కూడా వాటర్ వడకట్టేసేసుకొని వాటిని కూడా పిండిలోకి వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వడకట్టేసి వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఒకసారి కారం చూసి వేసుకోండి, మొత్తం ఒకేసారి వేసేయకండి. ఫస్ట్ ఒక 30 వంతు దాకా వేసుకొని పిండి కలిపిన తర్వాత చూసుకుని కారం తగ్గింది అనుకుంటే మిగతాది కూడా వేసేసుకోండి. ఒకేసారి మిక్సీ పట్టింది మొత్తం వేసుకోవద్దు, కొంచెం పక్కన పెట్టి ఉంచి తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకును కూడా ఇలా సన్నగా తరిగేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ తీసుకోండి, అప్పుడు చెక్కల్లో తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు నేను ఇక్కడ వెన్న యాడ్ చేసుకున్నానండి. ఇంట్లో చేసిన వెన్నపూస వేసుకున్నాను. వెన్నపూస అవైలబుల్గా లేదు ఇంట్లో అనుకుంటే బయట నుంచి తీసుకొచ్చిన బటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకోండి. ఒకేసారి సాల్ట్ వేయకుండా సుమారుగా వేసుకొని తర్వాత చాలకపోతే కలుపుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ వెన్నపూస మొత్తం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పిండికి పట్టేలాగా మంచిగా కలపాలి. ఇలా మొత్తాన్ని కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి పిండి కొద్దిగా తీసుకొని టేస్ట్ చూడండి. ఉప్పు కానీ కారం కానీ తగ్గిందేమో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేయండి. నాకైతే ఇక్కడ సాల్ట్ తగ్గింది, అందుకోసం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఈ టైంలోనే మీకు కారం కూడా తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ మొత్తంలో ఒకేసారి వాటర్ కలిపేయకూడదండి. వాటర్ కలిపి ముద్ద ఒకేసారి మొత్తాన్ని చేస్తే ఫస్ట్ చేసే చెక్కలు మెత్తగా వచ్చేస్తాయి, లేకపోతే తర్వాత చేసేమో గట్టిగా వస్తాయి. పిండి నానకూడదండి ఎక్కువసేపు. అందుకోసం వేరొక గిన్నెలోకి కొద్దిగా పిండిని తీసుకొని ఇప్పుడు ముద్దలాగా గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇవి చల్ల వాటర్తో కలపకూడదండి, కూల్ వాటర్తో కాకుండా గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. మరీ ఎక్కువ వేడి కూడా ఉండకూడదండి వాటర్, అలాగని చల్లగా కూడా కాదు, గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకొని ఆ వాటర్తో పిండి కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. ఒకేసారి వాటర్ పోసేస్తే పల్చన అయిపోతుంది. చూసుకుంటూ వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉండలు చేసుకోవాలి. వాటిని మరీ రౌండ్గా చేయాల్సిన అవసరం ఏం లేదండి. మామూలుగా చేత్తో తీసేసుకొని మనం చెక్కలకి ఎంతైతే పిండి యూజ్ చేస్తామో అంత తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మరీ చేత్తో రౌండ్గా చుట్టాల్సిన అవసరం అయితే లేదు. ఉడికినే కొద్దిగా ఇలా ఉండలాగా చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇలా మొత్తాన్ని కూడా ఉండలు చేసుకోవాలి. కలిపిన పిండి వరకు ఇలా చేసుకుంటే మనకి చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. ఇలా మొత్తాన్ని చేసి పెట్టుకోవాలి. మరీ రౌండ్గా ఉండలు ఏమి చుట్టాల్సిన అవసరం లేదు. ఇలా జస్ట్ ఉండలాగా చేసి అక్కడ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి ఒక కవరు, ఇది బుక్స్కి మనం బైండింగ్గా వేస్తాం కదండి, ఆ షీట్ ఇదైతే మనకి యూజ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. బుక్స్ బైండింగ్ షీట్ అండి ఇది. అది నేను ఒకటి కొత్తది షీట్ తీసుకొని నేను ఇలా చెక్కలు అవి చేస్తూ ఉంటాను. ఈ బైండింగ్ షీట్ తీసుకొని దానిపైన ఇలా ఆయిల్ అప్లై చేయాలి. ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని ఈ షీట్ పైన పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా గ్యాప్ ఉండేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్నైతే సరిపోతాయో చూసుకొని దాన్ని బట్టి పెట్టుకొని పైనుంచి కూడా షీట్తో కవర్ చేయాలి. ఇలా షీట్తో కవర్ చేసి ఇలాంటి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంతో ఇలా ప్రెస్ చేసేస్తే ఈజీగా చెక్కలు చేసేసుకోవచ్చండి. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేస్తే చాలు, చెక్క రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఇలా కవర్ ఓపెన్ చేసేసి మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క చెక్కని తీసేసి ఆయిల్లో వేసుకోవాలి. అంతేనండి, కవర్ మీద నుంచి సింపుల్గా వచ్చేస్తాయి. చాలా ఈజీగా తీసి వేసేసుకోవచ్చు. తడి క్లాత్ మీద చేసుకుని ఇవేమీ అవసరం లేదండి. ఇలా ఏదైనా ఒక బాక్స్తో ప్రెస్ చేసేసుకొని కవర్ మీద ఈజీగా చేసేయచ్చండి. ఊరికినే వచ్చేస్తాయి. ఈజీగా తీయటానికి కూడా ఈజీ అవుతుంది, చేయటం కూడా ఈజీ. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ప్రతి ఒక్క చెక్కని కూడా రెండో వైపుకి తిరిగేటట్టు చూసుకొని రెండు వైపులా సమానంగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ అంతా పోయే వరకు కొంచెం అలా పైకి పట్టుకుని ఉంచి ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతా చెక్కలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకోండి, ఇలా ఒక బాక్స్తో ఊరిని ఇలా ప్రెస్ చేస్తే చాలండి, చెక్క రెడీ అయిపోతుంది. ఫస్ట్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద ఇలా ఉండల్ని పెట్టేసేసి పైనుంచి కవర్ కప్పేసి ఇలా బాక్స్తో ప్రెస్ చేసేయండి. అంతే, సింపుల్, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా ఎన్ని చెక్కలైనా ఒక్కళ్ళమే, ఎవ్వరు సహాయం లేకుండా ఒక్కళ్ళే ఈజీగా చేసేసుకోవచ్చండి. చెక్కలు చేయాలంటే కనీసం 2 మనుషులు కావాలి అనుకుంటారు. అలా ఏమీ లేదు, చాలా సింపుల్గా ఒక్కళ్ళే ఎన్ని వందలు వేలు చెక్కలైనా చేసేయచ్చండి. ఇలా చాలా సింపుల్గా చేసుకునే ఈ చెక్కలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా పచ్చిమిర్చితో చేస్తారు, లేదంటే కారం వేసి కూడా చేస్తారు. అవి కూడా చాలా బాగుంటాయి. నేనైతే ఈసారి ఇలా పచ్చిమిర్చి వేసి చేశాను.
ఇలా మొత్తాన్ని కూడా మంచిగా ఈవెన్గా కాలేటట్టు కాల్చుకోవాలి. ఇంకోండి చూపిస్తాను చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. అలాగే మంచి చక్కగా పచ్చిమిర్చి సరిపోని వేసుకుంటే స్పైసీగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు గనక నచ్చితే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరినాయి అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.